అంటే నటి రోజానాలో ఎమ్మెల్యే రోజానాలో మాకేదో తెలియదు. ఆవిడ ఎలాగా బిహేవ్ చేస్తారో టైం బట్టి ఉంటుంది ఆవిడ విషయం కూడా. అలాంటి ఆవిడ సీఎం స్థాయి వ్యక్తిని అవుట్డేటెడ్ పొలిటీషియను జగన్మోహన్ రెడ్డి గారు అప్డేటెడ్ పొలిటీషియన్ అన్న మాట అన్నారు. అయితే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, అప్డేటెడ్ దేనిలో? అంటే అవినీతిలో అప్డేటెడ్ కాబట్టే 16 నెలలు జైల్లో ఉండొచ్చారా? అసలు యాక్చువల్గా తండ్రి సీఎంగా ఉండేటప్పుడు కొడుకు ఎన్ని అవినీతి పనులు చేయాలో అన్ని అవినీతి పనులు చేయటంలో అప్డేటెడ్ మీ నాయకుడు. అంటే ఏ విషయంలో అప్డేటెడ్ నాయకుడో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూట్ కేసుల కంపెనీలు పేరు పెట్ట సూట్ కేసుల్లోనే ప్రజల సొమ్ము విదేశాల్లోకి పంపించి అక్కడ వీళ్ళ తాలూకా వ్యాపారాలు వృద్ధి చేసుకుంటూ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు గట్రా పెట్టుకుంటూ, అంటే ఇలాంటి విషయాల్లో అప్డేటెడ్ అయినందుకు 16 నెలల జైలు శిక్ష ఆల్రెడీ అనుభవించారు ఆయన. ఇంకా అప్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి ఇంకా మీరేంటంటే అక్కడ మీరు అప్డేటెడ్ అవ్వట్లా. ఆల్రెడీ టెక్నాలజీని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతూ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక సీఎం డాష్ బోర్డ్ లాంటివి ఈవెంట్స్ని ప్రవేశపెట్టి ఈ రోజుకి కూడా టెక్నాలజికల్గా ముందున్న నాయకుడు గర్వంగా చెప్పగలం మా సీఎం గారు. అటువంటి సీఎం గారు మీరు అవుట్డేటెడ్ నాయకుడు అన్నారంటే అయితే మీకైనా ఆ రెండింటికి మధ్య తేడా తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి తెలుసుకొని మాట్లాడండి సీఎం గారి గురించి మాట్లాడేటప్పుడు. ఇప్పటికే మీరు మాట్లాడిన మాటల వల్ల అనుభవిస్తున్నారు, పనిష్మెంట్ అన్నది అనుభవిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ మాట్లాడే తీరు మార్చుకోకపోతే పర్యవేశనాలు ఇంకొకలా ఉంటాయి. సో ఈ విషయంలో కొంచెం అప్డేటెడ్ ఎవరో అవుట్డేటెడ్ ఎవరో తెలుసుకోవాలి. విజన్ ఉన్న నాయకుడిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడ్డ నాయకుడు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఈ రోజుకి టెక్నాలజీని అంతకన్నా ముందుగా తీసుకెళ్తూ, అంటే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, మేము కూడా అతను వాడినంత టెక్నాలజీ మేము కూడా వాడలేం. మా సీఎం గారు వాడుతున్న టెక్నాలజీని ఇంకా నేర్చుకోవాలనుకుంటే మీరు మీ ప్రతిపక్ష నాయకుడు కూడా నేర్చుకుని ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వండి. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే సీఎం గారిని ఒక్క మాట మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు.